బండి సంజయ్ గారు, నీ కొడుకు చేసిన లుచ్చా పనికి శ్రీరామునికి ఏ సంబంధం ఉంది? ఎందుకు రామునితో లింక పెడుతున్నావు? నీ కొడుకు చేసిన బద్మాష్ పనికి భరతమాతకు ఏం సంబంధం ఉంది? భరతమాతని మధ్యలోకి ఎందుకు తీసుకొస్తున్నావు? నీ కొడుకు చేసిన లత్కోర్ పనికి బీసీలకు ఏం సంబంధం ఉన్నది? కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు? చేయాల్సిన లుచ్చా పనులు అన్నీ చేసేసి జై శ్రీరామ్ అంటే అయిపోతుందా? చేయాల్సిన లత్కోర్ పనులు అన్నీ చేసేసి భరతమాత అంటే అయిపోతుందా? భరతమాత సహిస్తుందా? రాముడు ఒప్పుకుంటాడా? రాముడు ఏం చెప్పిండు? రాముడు రేపులు చేయమని చెప్పిండా? భరతమాత ఏం చెప్పింది? లత్కోర్ నా కొడుకులను కాపాడమని చెప్పిందా? ఆడబిడ్డలు కాపాడమని చెప్పిందా? చేయాల్సిన లుచ్చా పనులు అన్నీ చేసుకుంటా భరతమాతకి జై ఎందుకు, జై శ్రీరామ్ ఎందుకు, వాళ్ళ పేరు ఎందుకు జడగొడుతున్నట్టు? అసలు ఏం జరుగుతూ ఉంది? దేవుని మీద ఒకప్పుడున్న భక్తి భయం ఇప్పుడు ఉన్నాయా లేవా? ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అయితే ఒకప్పుడు తెలుసో తెలియకనో ఏదైనా తప్పు చేసుంటే, మన వల్ల ఏదైనా తప్పు జరుగుంటే వెంటనే గుడికి పోయి మంచి స్నానం చేసి గుడికి పోయి కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి, దేవుడా నేను ఒక తప్పు చేసినా, తెలియకుండా చేసినా నన్ను క్షమించు, దయచేసి నా తప్పుని మన్నించు, ఇంకొకసారి నేను ఇలాంటి తప్పు చెయ్యను అని చెప్పి అక్కడ కాళ్ళ మీద పడి బతిమాలుకుంటాం, పూజలు చేస్తాం, వేడుకుంటాం. ఒకప్పుడు అట్లుండే. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే బరాబర్ ఏ భయం లేకుండా దేవుని పేరు చెప్పుకుంటా లుచ్చా పనులు చేసుడు, లుచ్చా పనులు చేసినాక దేవుని పేరు చెప్పుడు. ఇదొక ప్యాషన్ అయిపోయింది, ఇదొక అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి. అయితే బండి సంజయ్ కొడుకు విషయంలో అతని మీద పోక్సో యాక్ట్ ప్రకారం కేసు పెట్టిరు. ఒక మైనర్ బాలికని అత్యాచారం చేసిండు, మద్యం దాగించి ఫామ్ హౌస్లో అత్యాచారం చేసిండు అనేది కేసు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు 3 నెలల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కేసు తీసుకోలే. ఆఖరికి మోడీ సభకు వస్తున్నాడు కదా, మోడీ ముందే మా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతామని బెదిరిస్తే అప్పుడు కేసు తీసుకున్నారు. పోక్సో యాక్ట్ పెట్టిర్రు. యాక్ట్ పెట్టి 3-4 రోజులు అవుతుంది. అతన్ని విదేశాలకు పంపించిర్రు. ఇక చేయాల్సిన డ్రామాలు, నడవాల్సిన కథలు అన్నీ నడుస్తూనే ఉన్నాయి. మన అందరికీ తెలుసు ఎట్లయినా వీళ్ళు బండి సంజయ్ కొడుకు కాబట్టి బండి సంజయ్ కొడుకునే కాపాడతారు. ఆ బిడ్డ బతుకు ఆగమైనట్టే, ఆ మైనర్ బాలిక జీవితం సర్వనాశనం అయిపోయినట్టే. ఎందుకంటే మీడియా అటు సైడ్ నిలబడదు, మేధావులు అటు సైడ్ మాట్లాడరు, ఈ రాజకీయ పార్టీలు ఆమెకు సపోర్ట్గా ఉండవు. మొత్తం అందరూ కలిసి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసి పడేస్తారు. ఆమెకి న్యాయం దొరకకుండా చేస్తారు. అది ఖచ్చితంగా జరిగే విషయమే. అది ఎట్లాగో జరుగుతుంది, అందరికి తెలిసిన విషయమే. ఇక బండి సంజయ్ విషయానికి వస్తే ఏం మాట్లాడతాడు? నేను చాలా నిబద్ధతతో పనిచేస్తున్నా, నిబద్ధత కలిగిన కార్యకర్తను నేను ఎప్పుడు తలదించుకునే పనులు చేయలేదంటే, నీ కొడుకు చేసిన పని ఏంటిది? లుచ్చా పని కదా. వాడిని అప్పుడే కంట్రోల్లో పెట్టుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా. ఎంతసేపు కేసీఆర్ గురించి, కేటీఆర్ పుట్టుక గురించి మాట్లాడతావు కదా. మరి కేసీఆర్ ఎట్లా పెంచిండు కొడుకుని? దేశమంతా అద్భుతంగా పేరు తెచ్చుకున్నాడు కదా కేటీఆర్, బెస్ట్ ఐటీ మినిస్టర్గా. మరి నీ కొడుకు ఏం చేస్తాడు? నీ కొడుకు చేసే లుచ్చా పనులేంటి? కేటీఆర్ పుట్టుక గురించి అట్లా మాట్లాడినావంటే అసలు నీ కొడుకు చేసిన లుచ్చా పనికి నీ ముఖం ఎడబెట్టుకుంటావు. ఇదొకటైతే ఈ మధ్యలోకి జై శ్రీరామ్ అని రాముని ఎందుకు పట్టుకొస్తున్నావు? రాముడు చెప్పిండా అత్యాచారం చేయమని? చెప్పిండా రాముడు? ఆడదాని ఒంటి మీద చెయ్యేస్తే ఒక్క తల కాదు 10 తలలు ఎగరగొట్టాలి అని చెప్పిండు రాముడు. నువ్వేం చేస్తున్నావు? నీ కొడుకు అమ్మాయికి మద్యం దాగిపిచ్చి మైనర్ బాలికను అత్యాచారం చేస్తే నీ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. సరే, కాపాడుకుంటే కాపాడుకో, ఏమైనా చేసుకో, నీ అధికారాన్ని వాడుకుంటావో, నీ పదవినే వాడుకుంటావో, నీ కొడుకుని కాపాడుకుంటావో, నీ ఇష్టం వచ్చింది చేసుకో. కానీ మధ్యలోకి రాముడిని ఎందుకు తెస్తున్నావు? రాముడు చెప్పిండా? రామాయణంలో నన్ను ఉన్నదా? సీత ఒంటి మీద చెయ్యేసినందుకు 7 సముద్రాల అవతల దాక్కున్న రావణాసురుడిని వెతికి మరీ చంపిండు రాముడు. అలాంటి రాముని పేరుని ఒక రేపిస్ట్ నా కొడుకుని కాపాడుకోవడం కోసం వాడుకుంటావా? అంటే అడిగేటోడు లేకనా, లేకపోతే అలవాటు అయిపోయిందా? భరతమాత చెప్పిందా నీకేమన్నా? ఒక ఆడబిడ్డకు, మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఆమెకి న్యాయం చేయాల్సిన పదవిలో ఉండి ఒక రేపిస్ట్ నా కొడుకుని కాపాడుకుంటా భరతమాతకి జై అంటావా? భరతమాత అంటే ఎవరు?
ఆ ఆడబిడ్డ కూడా భరతమాతనే. నీ కొడుకు భరతమాతని రేపేసిండు, ఒక ఇంటి భరతమాతని నీ కొడుకు అత్యాచారం చేసిండు. అలాంటప్పుడు నువ్వు ఎవరిని కాపాడాలి? ఎవరి సైడ్ సపోర్ట్ ఉండాలి? సరే, నీ కొడుకు మీద ప్రేమ ఉన్నది కాబట్టి వాడు ఎంత లుచ్చా పనులు చేసినా, ఎంత లఫంగి పనులు చేసినా నువ్వు వానికే సపోర్ట్గా నిలబడతావు. సరే, కొడుకు మీద ప్రేమనో మమకారమో అని అనుకుందాం. నువ్వేమైనా చేసుకోక అలవాడు మధ్యలోకి భరతమాతని ఎందుకు తీసుకొస్తున్నావు? భరతమాత అంటే భారతీయుల 140 కోట్ల మందికి ఆమె ఒక గౌరవం, ఒక ప్రైడ్. నువ్వు మీరు చేసే లుచ్చా పనులకు దాని నుంచి తప్పించుకోవడం కోసం భరతమాతకు చేయంటవా? రేపు నిన్ను ఆదర్శంగా తీసుకొని రోడ్ల మీద తిరిగే ప్రతి పకోడి నా కొడుకు అమ్మాయిలను ఏడిపించుకుంటా, అమ్మాయిలను రేపు చేసుకుంటా జై శ్రీరామ్ అంటాడు. అమ్మాయిని అత్యాచారం చేసి భరతమాతకి చేయంటాడు. వాళ్ళందరిని వదిలేద్దామా? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి చేసిన తప్పుకి శిక్షించాల్సింది పోయి చక్కగా వెంచుడు శాతగాక అడ్డమైన పనులు చేసినోడిని కాపాడే ప్రయత్నం చేసుకున్నాడు తప్పు పని అంటే మధ్యలోకి రాముణ్ణి తీసుకొస్తాడు, భరతమాతని తీసుకొస్తాడు. శుద్ధ పూస లెక్క. నేనేదో దేశానికి ఏదో పెద్ద గొప్ప ఘనకార్యాలు చేసినట్టు మాట్లాడుతున్నాడు. మళ్ళా ఇరగబడి పగలబడి నవ్వుతున్నారు ఆ సభల. కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదు? ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, అక్కడ ఆమె బతుకు నాశనం అయిపోయిందని చెప్పి అధికారం వాడుకున్నావు, వాడిని దాటిపిచ్చినావు. ఏ దేశంలో దాచిపెట్టినావో, ఏ ఫామ్ హౌస్లో దాచిపెట్టినావో తెలియదు. మళ్ళీ ఈ దరిద్రానికి కూడా మళ్ళీ కేసీఆర్ మీద పడేయడవాలే. నేను ఫామ్ హౌస్లో దాక్కోవడానికి ఎలుకను కాదట, నీ కొడుకు ఫామ్ హౌస్లోనే రేపు చేసిండు. మరి ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ దృష్టిలో వ్యవసాయం చేసేది, కానీ నీ కొడుకు దృష్టిలో అత్యాచారాలు చేసేది ఫామ్ హౌస్ అంటే. వ్యవసాయం, కేసీఆర్ వ్యవసాయం చేస్తాడు ఫామ్ హౌస్లో. మీ లెక్క నీ కొడుకు లెక్క చిల్లర పనులు చేయడు. మళ్ళా దీనిలకు కూడా కేసీఆర్నే పట్టుకురావాలి. ఇదొక్కటి. మరి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే ఎవడు ఏ తప్పు చేసినా జై శ్రీరామ్ అంటే అయిపోతుంది అని చెప్తాం అనుకుంటున్నారా? లేకపోతే ఎవడు ఏ లుచ్చా పని చేసినా సరే భరతమాతకి జై కొడితే అది తప్పు ఒప్పైపోతుందని చెప్పాలనుకుంటున్నారా? ఒక కేంద్ర మంత్రిగా మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక తప్పుడు పనిని, ఒక లుచ్చా పనిని కవర్ చేసుకుంటా, దానికి రాముని పేరును వాడుకుంటూ, దానికి భరతమాత పేరును వాడుకుంటూ ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? రేపు రోడ్ల మీద తిరిగే పోకిరి నా కొడుకులు కనిపించిన ప్రతి అమ్మాయిని అడ్డగోలుగా వేధించుకుంటూ జై శ్రీరామ్ అంటాడు. వాడిని ఎవడు ఆపుతాడు? ఆపితే వాడు ఏమంటాడు? అరే కేంద్ర మంత్రి అన్నాడు, నేనంటే తప్పేంద్రా అంటాడు. ఎవడు చెప్పాలి మనకి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? తప్పుడు పనులు చేసుకుంటూ రాముని పేరు వాడుకుంటే ఏం కాదు అని అనుకుంటున్నట్టున్నారు. కానీ తడి బట్టలతోని తప్పుడు ప్రమాణాలు చేసినందుకు, తప్పుడు ప్రచారాలు చేసినందుకు, గాలి మాటలు మాట్లాడినందుకు కర్మ సిద్ధాంతం నిన్ను వదిలిపెట్టలేదు. చూసినావా? వెంటాడి వేధిస్తోంది కర్మ. హిందూ మతం గురించి నీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ అదే హిందూ మతంలో ఒక కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. వెనకటికి మనోళ్ళు తెచ్చిపెట్టిరు. ఎందుకు అది తెచ్చిర్రు అంటే తప్పు చేయాలనే ఆలోచన ఎవ్వనికి రావద్దు. ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే కర్మ వాణ్ణి వెంటాడి వేధించి మరీ చంపేస్తుంది అని ఒక ఉద్దేశంతో కర్మ సిద్ధాంతం తీసుకొచ్చారు. నువ్వు మస్తు తప్పుడు మాటలు మాట్లాడినావు, జై శ్రీరామ్ పేరు చెప్పుకుంటా అడ్డగోలు తప్పుడు ప్రచారాలు చేసినావు. అదంతా కర్మగా మారి నిన్నే వెంటాడుతూ ఉంది. వాట్సాప్లో బత్తాయిగాళ్ళకు కూడా చెప్పే విషయం ఏంటిదంటే, ఎలాంటి ఆధారాలు లేకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా, అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుకుంటూ, తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ, జై శ్రీరామ్ అంటూ భరతమాతకి జై కొట్టుకుంటూ తప్పుడు మాటలు మాట్లాడితే బిడ్డ కర్మ చూసిరు కదా. కేంద్ర మంత్రినే వదిలిపెట్టలే కర్మ. ఎవ్వన్ని విడిచిపెట్టది, ఏ ఒక్కరిని విడిచిపెట్టది. గుర్తుపెట్టుకోరు. ఇంట్లో ఆడబిడ్డలున్నోడు కూడా ఇలా మౌనంగా ఉంటున్నాడు. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే బండి సంజయ్ ఏముంది, ఎట్లయినా తన కొడుకును కాపాడుకుంటాడు. ఒకవేళ తన కొడుకు అత్యాచారం చేసిన అమ్మాయి బీజేపీ కార్యకర్త కూతురైనా సరే బండి సంజయ్ తన కొడుకునే కాపాడుకుంటాడు. పాపం బలైపోయింది, తన పార్టీకే చెందిన కార్యకర్త బిడ్డ కదా అని ఎలాంటి జాలి దయ ఉండవు. అందుకే మౌనంగా ఉంటున్న తలకు మాసిన సన్నాసిన కొడుకులకు నేను చెప్తున్నా,
తప్పు చేసినోంది మన మతం కాబట్టి, తప్పు చేసినోంది మన పార్టీ కాబట్టి, తప్పు చేసినోడు మన నాయకుని కొడుకు కాబట్టి అన్నీ మూసుకొని కూర్చుంటాం అని అంటే మాత్రం వాడు చేసిన తప్పు కంటే మీరు చేస్తున్నదే అత్యంత భయంకరమైన తప్పు. ఎందుకంటే ఇంకొక 10 నేరాలు చేయడానికి మీ మౌనమే వానికి బలం. ఇంకొక 10 మంది ఆడబిడ్డల జీవితాలు సర్వనాశనం చేయడంలో మీ మౌనం కూడా భాగమవుతా ఉంది. అంటే వాడు చేసే పాపం శాపంగా మారి మిమ్మల్ని వెంటాడి చంపుతుంది. గుర్తుపెట్టుకోరు. మౌనంగా ఉన్న ప్రతి ఒక్క సన్నాసి, వాడు మేధావి కావచ్చు, మీడియా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్క సన్నాసిని కర్మ వెంటాడుతుంది. హిందూ మతం గొప్పతనమే అది, ఎవ్వరిని విడిచిపెట్టదు. అందుకే అడ్డమైన పనులు చేసుకుంటూ రాముని పేరు వాడిన, తప్పుడు పనులు చేసుకుంటూ భరతమాత పేరు వాడిన కర్మ సిద్ధాంతం ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టదు. ఒకప్పుడు పరిస్థితి ఇట్లెందుకుంటుండే, మంచి పనులు చేసేటోళ్ళం, రాముని పేరు చెప్పి అన్నదానాలు చేసేటోళ్ళం, రాముని పేరు చెప్పి మంచి మంచి కార్యక్రమాలు చేసేటోళ్ళం, అవునా కాదా? అట్లాంటిది మనం ఇవాళ ప్రతి అడ్డమైన పేరుకి రామున్నే ఎందుకు వాడుతున్నాం? ఆ స్థాయికి మనల్ని దిగజార్చింది ఎవరు? మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు? మన మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నది ఎవరు? మన రాముని పేరు చెడగొడుతున్నది ఎవడు? ఈ ఒక్క విషయం తలకెక్కించుకుంటే మొత్తం అర్థమవుతుంది సినిమా ఏందో. మీ అభిప్రాయం కామెంట్స్లలో పెట్టుర్రి.